ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారని తలుస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో మీ గృహాల్లో మీ అందరితో దేవుని యొక్క నామాన్ని స్తుతించడానికి దేవుడు నాకు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి దేవునికే వందనాలు. గత ధ్యానాంశాల్లో 3 యుగాలలో దేవుడు మొదటి యుగంలో పితరులతో దేవుడు ఎలా మాట్లాడి తన యొక్క చిత్తాన్ని తెలియచేశాడు, అలాగే మోషే ద్వారా మరి ఆయన నాయకత్వంలో మరి 10 ఆజ్ఞలు ఇచ్చి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దానిని ఎంతవరకు కొనసాగించి మరి క్రీస్తు యుగము వరకు కూడా మోషే ధర్మశాస్త్రం కొనసాగించబడినట్లుగా మనం చూసాం. ధర్మశాస్త్రం ప్రకారం మోషే కాలంలో బలులు, బలిపీఠాలు, రక్త ప్రోక్షణ ఇంకా ఎన్నో ఆచారాలు జరుగుతూ వచ్చాయి. క్రీస్తు యుగములో మరి బలులు, బలిపీఠాలు వాటన్నిటి నుంచి విడుదల కలిగించి యేసుక్రీస్తు వారే బలిగా ఈ లోకానికి తన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించటం, క్రీస్తు యుగము లోకాంతము వరకు కొనసాగటం. ఈ యుగంలో మరి మనందరము కూడా ఆయన్ని ఎలా ఆరాధించాలో దానిని తెలియచేసిన క్రమంలో మరి ఈ దినాన్ని కూడా ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నా తండ్రి, ఈ ఛానల్ ద్వారా ప్రభా ఉదయకాల సమయంలో మీ మాటలు విని మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ప్రతి గృహంలో వినబడుతున్న ఈ సువార్త అనేకులను రక్షించటానికి, బలపరచటానికి, అనేకులను నీ మార్గమును కనుగొనటానికి మీరే సిద్ధపరచుమని ఈ దీవెనలో యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుకుని దేవుని నామాన్ని కనపరుద్దామండి. ఆత్మస్వరూపి అనంతవాసి అందుకో నా స్తుతి, సన్నుతింతు నీ కీర్తి. ఆత్మస్వరూపి అనంతవాసి అందుకో నా స్తుతి, సన్నుతింతు నీ కీర్తి. ఆత్మస్వరూపి నీ స్తుతిని పోలి నేను జీవింప, నిత్యత్వమందే నీ సంకల్పమాయే. నీ స్తుతిని పోలి నేను జీవింప, నిత్యత్వమందే నీ సంకల్పమాయే. నీ రూపమిచ్చి నన్ను నిర్మించితివి, నీ రూపమిచ్చి నన్ను నిర్మించితివి. అందుకే నేను పాడేదా నీ ఘననామ కీర్తిన్. ఆత్మస్వరూపి అనంతవాసి అందుకో నా స్తుతి, సన్నుతింతు నీ కీర్తి. నేను చెడిపడినప్పుడు నన్ను ఎడబాయక, నీ స్తుతిని పంపి వెదకి రక్షించితివి. నేను చెడిపడినప్పుడు నన్ను ఎడబాయక, నీ స్తుతిని పంపి వెదకి రక్షించితివి. నా ఎడల నీ ప్రేమ కృమ్మరించితివి.
నా ఎడల నీ ప్రేమ కృమ్మరించితివి, అందుకే నేను పాడేదా నీ ఘననామ కీర్తిన్. ఆత్మస్వరూపి అనంతవాసి అందుకో నా స్తుతి, సన్నుతింతు నీ కీర్తి. ఆత్మస్వరూపి నీతి ఫలములు కలిగి నిన్ను ప్రచురింప, నీ రూపమున మార్చు శుద్ధాత్మ నాకిచ్చి. నీతి ఫలములు కలిగి నిన్ను ప్రచురింప, నీ రూపమున మార్చు శుద్ధాత్మ నాకిచ్చి. నీ రాజ్యవాసిగా యాజకునిగా చేసితివి, నీ రాజ్యవాసిగా యాజకునిగా చేసితివి, అందుకే నేను పాడేదా నీ ఘననామ కీర్తిన్. ఆత్మస్వరూపి అనంతవాసి అందుకో నా స్తుతి, సన్నుతింతు నీ కీర్తి. ఆత్మస్వరూపి. ప్రభునామములో మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఇది నా ధ్యానాంశము సమర్పణ యొక్క ఆవశ్యకత. గత ధ్యానాంశాల్లో పరిశుద్ధ గ్రంథాన్ని ఎన్ని భాగాలుగా విభజించేమో, మరి దేవుడు పితరులతో ఎలా మాట్లాడి తన యొక్క ప్రవక్త అయిన మోషే ద్వారా ఎలాంటి ఆజ్ఞలు పంపి అది ఎంత కాలం పనిచేసింది, ప్రస్తుతం మనం ఏమి చేయాలి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది నా సమర్పణ యొక్క ఆవశ్యకత అనేటువంటి విషయాన్ని ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఈ వచనము చాలా లైన్లు ఉంటుంది. అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటినీ చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేసి ఉండిన ఎడల, అనగా అర్థం ఏంటంటే దేవునికి సంబంధించినంత వరకు పరిస్థితిని తేటగా వివరించుచున్నది. పాపము చేయువాడెవడో వాడే మరణమునందును. పాపమునకు ఎల్లప్పుడూ కూడా సంభవించేది ప్రాయశ్చిత్తమే. పాపమున్నప్పుడు ఫలితము మరణమే. ఇది మనుషులందరికీ స్వభావం, మనుషులందరికీ కూడా మరి ఇది ఏలుతూ ఉంది మనుషులందరినీ కూడా. కాబట్టి ప్రాయశ్చిత్తం కావాలి. ప్రాయశ్చిత్తం కావాలి అంటే సమర్పించుకునే ఒక వ్యక్తి కావాలి. మనందరిలో ఎవరైనా ప్రాయశ్చిత్తం చేయటానికి సరిపోతారా? ఎడ్లు సరిపోలేదు, మేకలు సరిపోలేదు, గొర్రెలు సరిపోలేదు. ఎక్కడ కూడా ఏ రక్తము చాలినంత సమర్పణగా లేదు. కాబట్టి చాలని సమర్పణే అని వేటి రక్తము చిందించినా అది సరిపోని యొక్క సమర్పణ అని మనం పాత నిబంధన గ్రంథం ద్వారా చదువుకున్నాం. ఇప్పుడు సరిపోయేంత సమర్పణ కావాలి. మనం రక్షించబడాలంటే, మనకు ప్రాయశ్చిత్తం దొరకాలంటే. కాబట్టి మనందరి స్వభావాలు కూడా మరి పాపమును తీసివేయటానికి సరిపడంత స్వభావాలు కాదు. మనందరి స్వభావాలు కూడా దేవునికి వ్యతిరేకమయ్యి, దేవునికి వేరయ్యి నశించినటువంటి వారమే. కాబట్టి దేవుడొక్కడే పరిశుద్ధుడు. ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క స్వభావాన్ని గురించి మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం.
ఆయన స్వభావములో ప్రేమ ఉంది. ఆయన స్వభావములో మరి సమర్పణ ఉంది. ఆయన స్వభావములో కరుణ ఉంది. ఈ లోకానికి రావటానికి ఆయన పని ఏంటంటే, ఆయన అనుగ్రహించబడటానికి కారణం ఏంటంటే మనలను ప్రేమించి మనకు ప్రాయశ్చిత్తము చేయటానికి అన్నమాట. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ చక్కని మాట, మనమేదో గొప్పవారమని ఆయన తన తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించలేదు ఆయన్ని. మనమేదో నీతిమంతులమని ఆయన మన కోసం ఆ యొక్క తండ్రిని విడిచిపెట్టి, ఆ మహాభాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రాలేదు. 5వ అధ్యాయం 8వ వచనం ఏం తెలియజేస్తూ ఉందంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇది మన యొక్క స్వభావం. మనం ఇంకనూ పాపులుగానే ఉన్నామంట. ఇంకను మనము పాపములోనే ఉన్నాము కనుక ప్రాయశ్చిత్తము చేయుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం ఇక్కడ గమనించాలి. క్రీస్తు మన కొరకు మాత్రమే చనిపోయినాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఏం రాయబడిందంటే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై యుండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన లేకపోతే మనకు జీవము లేదు, బ్రతుకు లేదు, ప్రాయశ్చిత్తము లేదు. ఆయన మనం అలా చనిపోవటం, నశించిపోవటం ఇష్టం లేక తండ్రి అయిన దేవుడు తన కుమారుడు, ఒకే ఒక కుమారుడు, ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించెను. మనము ఆయన కృపచేత బ్రతికించబడిన తర్వాత మనం ఎలా జీవించాలి? ఇది మనకు ఒక ప్రశ్న. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. ఎవరి పోలికలో మనం ఉండకూడదు, ఎవరి వైపు మనం చూడకూడదు, ఏ మనుషుని వైపు మనం చూడకూడదు. ఏ మనిషిని చూసినా ఏదో ఒక లోపం, ఏదో ఒక పాపం, ఏదో ఒక అవిధేయత, ఏదో ఒక పరిస్థితి కనపడుతుంది. కానీ ఏ పాపము లేనివాడు, ఏ నేరము చేయనివాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కనుక మనము ఆయన వైపే చూస్తూ ఆయన పిల్లల వలె, ప్రియులైన పిల్లల వలె, ఇష్టమైన పిల్లల వలె, ఆయన ప్రేమించేటువంటి, ఆయనకు మనమంటే ప్రేమ కలిగే అంతే పిల్లలుగా మనం ఆయనను పోలి నడుచుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి. ఆయన ఎవరిని పోలి నడుచుకున్నాడంటే క్రీస్తు ప్రభువుని పోలి నడుచుకున్నాడు. ఆయన సవాలు తట్టున్నాడు, నేను ఆయనను పోలి నడుచుకున్నాను క్రీస్తు ప్రభువుని, కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకునుడి అంటున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనంలో యూదుల అధికారి అయిన పరిసయ్యుడైన ఒక నికోదేము వృద్ధుడు యేసు ప్రభు వారి దగ్గరకు రావటం చూస్తాం మనం అక్కడ. ఈ నికోదేము మనందరికీ తెలుసండి. ఆయన ధర్మశాస్త్రం ఎరిగిన వ్యక్తి, కానీ క్రొత్తగా జన్మించడం అంటే, క్రీస్తులో జన్మించడం అంటే ఏంటో ఆయనకి తెలియదు. కాబట్టి రహస్యముగా రాత్రి వేళ యేసుక్రీస్తు వారి దగ్గరికి రావటం మనం చూస్తాం. ఆ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే మీకు తేటగా అర్థమవుద్ది. తర్వాత అక్కడికి వచ్చి క్రొత్త జన్మను గురించి అడిగితే యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపడు. అది ఆయనకు తెలియని విషయముగా ఉంది. ఎంతో తెలుసు కానీ అదొకటి మాత్రం తెలియదు. కానీ క్రీస్తు ప్రభు దగ్గరకు రావటానికి రహస్యముగా వచ్చి ఈ విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు. ఇంత ముసలివాడినైనా నేను తల్లి గర్భంలో ఎలా ప్రవేశించగలను అని ఆలోచిస్తూ ఉన్నాడు. భౌతికమైన మనస్సు అన్నమాట. భక్తి భౌతికంగా మనిషికి కాదు, అసలు మనసుకు.
మన అంతరంగంలో దేవునికి చోటిచ్చి మన హృదయాన్ని దేవునికి ఒక ఆలయముగా చేసుకొని మనము దేవునికి ఒక ఆరాధికుడిగా మారిపోవాలి. తర్వాత తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో దేవుడు కనికరమ గలవాడు, ఆయన స్వభావాన్ని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగ చేయటం ద్వారా మనము రక్షించబడ్డాము. అంత కనికరాన్ని మన పట్ల చూపాడు ఆయన. మన నీతి క్రియలను బట్టి మనం ఎక్కడో మంచివారమని కానీ మనం ఏదో గొప్పవారమని కానే కాదు. ఆయనకు మన మీద ఉన్నటువంటి ప్రేమ ఏంటంటే, కనికరం ఏంటంటే, మనలను పరిశుద్ధులుగా చేయాలి. పాపములో ఉన్న, దారి తప్పిన, అక్రమ స్థితిలో ఉన్న, దేవునికి దూరస్తులుగా మారిపోయిన విడిచిపెట్టక కనికరము చూపి పునర్జన్మ స్నానము ద్వారా మరి పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగ చేసి రక్షించేటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత దేవుడు కృపగలిగిన దేవుడు, ఇది ఆయన స్వభావం. తీతు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఎప్పుడు ప్రత్యక్షమైంది? మనల్ని రక్షించడానికి దేవుడు మనుషులందరూ కూడా, సమస్త మనుషులకు రక్షణ ఆయన కృపచేతనే మనం పొందుకొని ఉన్నాం. మన నీతి కానీ, మన క్రియలు కానీ, మన గొప్పతనము కానీ కానే కాదని ఇక్కడ మనం గ్రహించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది కేవలము దేవుని వరమే, ఇది కేవలము దేవుని కృపే. మనం ఏ పాటి వారమండి? ఆయన కృపకు పాత్రలమైతేనే మనం రక్షించబడతాం. ఆయన మనలను ఆయన కృపతో కప్పాలని ఎదురు చూస్తూ ఉన్నాడు మన కొరకు. చాలామంది ఇది గమనించలేకపోతూ ఉన్నారు. అంత మాత్రమే కాదండి, ఆయన న్యాయవంతుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగిన వారై ఉండాలి. అనేక సంగతుల గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నాయి, అనేక మంది ద్వారా సువార్త ప్రకటించబడుతూ ఉంది. కానీ వినిన వాటిని విడిచిపెట్టి మరి గాలికి కొట్టుకొని పోయేటువంటి పరిస్థితి ఉండకూడదు. విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంది ఇక్కడ లేఖన భాగం. తర్వాత మనమంతా కూడా సర్వత్రా వ్యాపించిన పాపంలోనే ఉన్నాం. దేవుని యొక్క స్వభావం ఎలా తెలియచేస్తూ ఉంది, ఈ పాపము ఎలా తీసివేసుకోవాలో మరలా ఇక్కడ మనం నేర్చుకుందాం. ఆదాము ద్వారా పాపం వచ్చింది, అది మనందరికీ తెలిసిన విషయమే. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలా ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యెను. కాబట్టి పాపానికేమీ భేదం లేదు. పాపానికి ఎవరైనా ఒక్కటే, ఎవరినైనా చేరుకోగలదు, ఎవరినైనా పాడు చేయగలదు, ఎవరినైనా ఆక్రమించగలదు. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అలాగే రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఇందును గురించి రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, అసలు ఒక్కడు కూడా లేరు, అందరూ మరేమైపోయి ఉన్నారు? పనికి మాలిన వారై ఏకముగా చెడిపోయి ఉన్నారు, ఏకముగా పనికి మాలిన వారైపోయి ఉన్నారు. ఈ ఇట్లాంటి పరిస్థితిలో మనం ఉంటే ఆయన ప్రేమ మన పట్ల వెల్లడి చేస్తూ ఉన్నాడు. మరి ఇంత క్రితము ప్రతి వస్తువుల మీద రక్తం ప్రోక్షించారు, గుమ్మాల మీద రక్తం ప్రోక్షించారు. ధర్మశాస్త్రం ప్రకారం సమర్పణ సరిపోయిందా అంటే చాలని సమర్పణగానే మిగిలిపోయింది. సమర్పణ అనగా బలి. ఒక మనిషి స్వభావం వేరు, ఒక పశువు స్వభావం వేరు. ఒక మనిషి కొరకు, మనిషి పాపం కొరకు ఒక పశువును బలి చేయటం అది ఎంతవరకు కరెక్టో మరి ఆలోచించాలి మనం.
బలి అనగా పాపములను తీసివేయటకు ఉద్దేశించబడినది. ఈ పాఠములో ఈ బలిని గురించి మనం నేర్చుకుందాం. పాపమునకు ప్రాయశ్చిత్తముగా సంభవించు మరణము నుండి విడుదల చేయనది మాత్రమే బలి, సరైనటువంటి బలి. పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగించేది ఎవరు? అది ఎవరి నుంచి సంభవిస్తుంది? ప్రాయశ్చిత్తము. మనకున్న ఈ మరణము నుండి మనలను విడిపించేది ఎవరు? ఏ బలి ద్వారా మనం విడుదల చేయబడతాము అనేదాన్ని మనం ఆలోచించినట్లయితే ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము అని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో తెలియచేయబడింది. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి చాలకపోయెను. 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి మాట అన్నమాట ఇది. ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడనో కనబడలేదట. నేను బహుగా ఏడ్చుచున్నందున దావీదు చిగురైన యోధాగోత్రపు సింహము ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందెను అని వ్రాయబడింది. ఆ యోధాగోత్రపు సింహమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దావీదు సింహాసనము నుండి ఉద్భవించబోయేటువంటి ప్రవచనం మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. రక్తము చిందింపకుండా పాపము కొరకు సమర్పణ లేదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనములో మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువుల మీద శుద్ధి చేయటానికి రక్తం ప్రోక్షించబడింది. ఆ చిందింపబడిన పాప క్షమాపణ ఆ రక్తము వలన కలగదని సామాన్యముగా మనం చెప్పగలము. కాబట్టి పాపం చేసిన ప్రతివానికి ఆత్మ మరణించుద్ది. ప్రతి ఆత్మ పాపము చేసేటువంటి స్థితికి దిగజారిపోయింది. రక్తం మాత్రమే పాపములను తీసివేయగలదు. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము, మరి వేరొక రక్తము, ఏ రక్తము కూడా ఏది లభించినా కూడా మరి పాపములను తీసివేయటానికి సరిపోయేటువంటి రక్తము కాదు. ఎన్నడూ పాపములను తీసివేయలేదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చక్కని మాటలు మనకు కనపడతా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏ రక్తము ఎవరు సమర్పణగా ఎవరు బలిగా అయిపోతే ఆ యొక్క సమర్పణ మనకు కలుగుద్ది అనే విషయాన్ని మనం గమనించాలి. ఎడ్లను వధించారు, మేకలను వధించారు, కానీ సరిపోలేదు. పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభు మనందరి కొరకు బలియాగము చేయబడటానికి ఈ లోకానికి వచ్చిన పని. చాలామంది అనుకుంటారు ఆయన రక్షించుకోలేకపోయాడు అని పక్కనున్న శిలువ మీద ఉన్నటువంటి దొంగే కేకలు వేస్తున్నాడు. నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను కూడా రక్షించమని అడుగుతున్నాడు. ఆయనకు అంతవరకే అర్థమైంది. ఆయన వచ్చిన పని ఏమిటంటే ఆయన పూర్తిగా బలి చేయబడాలి, బలియాగము చేయబడాలి, అర్పణగా చేయబడాలి, మార్చబడాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన కనికరము గలవాడు, ఆయన కృప గలవాడు. ఆయన స్వభావమును మనము ఎన్నటెన్నటికీ కూడా మరి వర్ణించటానికి అసలు నా జ్ఞానం సరిపోదేమో. ఆయన న్యాయవంతుడు. అలాంటి దేవుని తన తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనందరి కొరకు, అంటే మనందరము పాపంలోనే చచ్చిపోవటం దేవునికి ఇష్టం లేదు. మన అపరాధాల్లోనే మనం చచ్చిపోవటం దేవునికి ఇష్టం లేదు. వీరిని ఏదో ఒక విధముగా అని అనేక రకాల ధర్మశాస్త్రము ద్వారా కానీ మేకల రక్తము ద్వారా ఎడ్ల రక్తము ద్వారా ముఖాముఖిగా మాట్లాడినా కూడా అది చాలలేదు. అప్పుడు ఆయన అనుకున్నాడు, నాకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన్ని పంపించాలి. ఆయనే పరిశుద్ధుడు కనుక ఆయన రక్తము మాత్రమే చాలిన రక్తము. ఒక పాపికి క్షమాపణ రావాలి అంటే పరిశుద్ధ రక్తము కావాలి. ఒక పాపి రక్తము సరిపోదు అక్కడ. ఆ పరిశుద్ధుడు ఎవరయ్యా అంటే ఎవరు పరిశుద్ధులు లేరు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. ఆయన ఒక్కడే నీతిమంతుడు.
ఆయనొక్కడే న్యాయవంతుడు, ఆయనొక్కడే కృపగల దేవుడు, ఆయనొక్కడే శక్తి కలిగిన దేవుడు. కాబట్టి అట్టి దేవుని త్యాగం చేసి తన కుమారుడని కూడా అనుకోకుండా మనందరినీ ప్రేమించటంలో ఆయన యొక్క స్వభావం మనకు అర్థమవుతుంది. ఈ ఉదయకాల సమయంలో ఆయన స్వభావాన్ని అర్థం చేసుకొని ఆయన ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాడు, ఆయన యొక్క ప్రేమ మన పట్ల ఎలా వెల్లడి చేశాడు, మనం ఇంకా అపరాధముల్లోనే ఉన్నప్పుడు, మనం ఇంకా పాపముల్లోనే ఉన్నప్పుడు, మనం ఇంకా దారి తప్పిన వారిగానే ఉన్నప్పుడు మనందరినీ కూడా రక్షించటానికి, మనందరినీ క్షమించటానికి, మనందరము కూడా నీతిమంతులుగా చేయబడటానికి, మనందరము కూడా ఆయన ఎదుట నిలబడటానికి సామర్థ్యము కలిగిన పిల్లలుగా ఆయన మనలను దిద్దాలని ఆశపడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవునితో నీకు ఒక అనుబంధం, దేవుని పోలి నడుచుకునేటువంటి, దేవుని పోలి అనుసరించేటువంటి క్రీస్తు యేసు రక్తము ద్వారా మనము కడగబడినటువంటి పరిశుద్ధత మనం సంపాదించుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని మనం పదే పదే చదువుతూ, పదే పదే ఆలోచిస్తూ అందులో ఉన్న సత్యాలను గ్రహించాలని నేను ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ఈ గ్రంథము మన జీవితాలను బ్రతికించే గ్రంథము, మన ఆపదల్లో నెమ్మదినిచ్చే గ్రంథము, ఇది పాపము నుండి విడుదల చేసే గ్రంథము, ఇది మన త్రోవకు వెలుగై నడిపించే గ్రంథము. ఇటు గ్రంథాన్ని దేవుడు మనకు అర్థమయ్యే రీతిగా మన చేతిలో ఉంచాడు కనుక ఈ గ్రంథాన్ని చదవాలి. ఇక్కడ ఉన్న దేవుని మాటలన్నిటినీ మనం గౌరవించి ఆ మాటల ప్రకారం మనం జీవించాలని ప్రభు పేరటనే కోరుతూ ఉన్నాను. ఉదయకాల సమయంలో ఈ వర్తమానాలను వింటూ ఉన్నా మీరందరూ కూడా దేవుని యొక్క మాటల చేత బలపరచబడాలి, దేవుని యొక్క లేఖనాలను చదివి మీరు దీవించబడాలని కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తుతులయ్యా. నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తును మా తండ్రి, మా దేవ, మా కొరకు ఈ లోకములోని మీరు అనుగ్రహించిన విధానం కొరకు స్తోత్రము. మేమింకను పాపులమై ఉండగా, మేమింకను అపరాధముల్లో ఉండగా, మేమింకను చచ్చిన వారమై ఉండగా మమ్మలను బ్రతికించడానికి మీ ప్రణాళిక కొరకు వందనాలు. మీరు చూపిన గొప్ప ప్రేమ కొరకు వందనాలు. అందుకే మీరు కరుణా సంపన్నుడై ఉన్నారు. మేమందరం నశించిపోవటానికి ఇష్టం లేదు ప్రభువా. ఇంకా ఎవరైనా నీ రక్తంతో కడగబడని ఎడల ప్రభువా, సత్యాన్ని గ్రహించటానికి, నీ పిల్లలుగా మార్చబడటానికి, నిన్ను పోలి జీవించటానికి సహాయం ఇచ్చేము. కుటుంబాల్లో ఉన్న చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు యవనస్తులైన బిడ్డలను విద్యావంతులుగా చేయండి. రాబో దినాల్లో ప్రయోజులకు నీ అందు భయభక్తులు కలిగిన వారిగా ప్రతి వారిని తీర్చిదిద్దుమని ఈ దీవెనలన్నీ ఇస్తున్నాము, అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ ఛానల్ ద్వారా దేవుని యొక్క వర్తమానాలు వింటూ ఉన్నారు, దీవించబడాలని, వాక్యాన్ని నేర్చుకోవాలని కోరుతూ ఉన్నాం. మరొక అంశం ద్వారా నేను మరలా మీ వద్దకు వస్తా.